హలో ఎవ్రీవన్. ఓకేమ్మా, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ అంటేనే మీనింగ్ పంచటం. డిస్ట్రిబ్యూటివ్ అంటే మీనింగ్ ఏంటి? పంచటం. దేన్ని పంచాలంటే ఆల్రెడీ ఇక్కడ కూడా మనకి 3 నెంబర్సే ఉండాలి. ఈ 3 నెంబర్స్లో మనకి 2 సింబల్స్ కనిపిస్తాయి, ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ కనిపిస్తాయి. ప్లస్తో ఏదైతే ఉందో దాన్ని మనం బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం. ఇంకా మిగిలిపోయిన నెంబర్కి ఆ బ్రాకెట్కి మధ్యలో ఇంటూతో పెడతాం. అంటే మీనింగ్ ఏంటంటే ఈ బ్రాకెట్లో ఉన్న ప్రతి రెండు బీని సిని ఏతో మల్టిప్లై చేయాలి. అంటే ఏ అనేది బీకి వర్తిస్తుంది, సికి కూడా వర్తిస్తుంది. అందుకని నేను చెప్పాను చూడండి, ఏ ఇంటూ బ్రాకెట్ బి ప్లస్ సి. మీకు డౌట్ రావచ్చు, అసోసియేషన్ అంటే బ్రాకెట్ అని చెప్పారు, డిస్ట్రిబ్యూషన్లో కూడా బ్రాకెట్ వచ్చింది కానీ అసోసియేషన్లో అవే ఎలిమెంట్స్ మళ్ళీ పక్కన రాసి బ్రాకెట్ చేంజ్ చేశాం, కానీ డిస్ట్రిబ్యూషన్లో అలా చేయలేదు కదమ్మా. అందుకోసం డిస్ట్రిబ్యూషన్లో అసోసియేషన్లో వచ్చేసి ఒకే టైప్ ఆఫ్ సింబల్స్ వచ్చినాయి, కానీ డిస్ట్రిబ్యూషన్లో సింబల్స్ అన్ని ఒకే టైప్లో రాలేదు. అందుకోసం ఈ ఏ అనేది ఈ రెండింటికి చెందాలి. అందుకోసమని ఏ ఇంటూ బి. సో రెండింటికి రావాలి కాబట్టి ఏ పెట్టాను. ఏ ఇంటూ బి, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ ఇంటూ సి. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఆ రెండు వైపులా మనం ఏ ఒక ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్స్ తీసుకొని చేస్తే సేమ్ ఆన్సర్ రావాలని ప్రూవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామా, నేను 3 నెంబర్స్ తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 1/5, బి ఈక్వల్ టు 5/7, సి ఈక్వల్ టు 6/5. బి ఈక్వల్ టు 5/7, సి ఈక్వల్ టు 6/7. పైన రాసిన ఫార్ములా ప్రకారం నేను నెంబర్స్ వేసి చేస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది. ఇక్కడ ప్లస్ వచ్చిందంటే మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. రెండింటిని ఎడిషన్ చేయాలంటే డైరెక్ట్గా 5 + 6, 7 + 5 అలా చేయకూడదు. మనం ఏం చేయాలి? కింద డినామినేటర్ సేమ్ కనుక ఉంటే కింద డినామినేటర్ ఒకసారి వేసుకొని పైనవి డైరెక్ట్గా చేస్తాం, కానీ సేమ్ రాలేదు కదా, అప్పుడు ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయాలంటే డినామినేటర్లో నెంబర్స్ రెండు ఒక టేబుల్లో రావాలి, కానీ ఇక్కడ రావడం లేదు. అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవాలి. సో నేను డైరెక్ట్గా మల్టిప్లై చేయాలన్నాను కాబట్టి చూడమ్మా, 7 5s are 35 వేసాను. 7 5s are క్లోజ్లో ప్రిపిస్తున్నామా, 7 5s are 35. సో రెండు వేరు టేబుల్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. 5 5s are 25 ప్లస్ 6 7s are 42. సో ఫస్ట్ నేను ఇటు సైడ్ మొత్తం చెప్పిన తర్వాత అటు వెళ్తానమ్మా. చూస్తే 1/5 ఇంటూ ఈ రెండు ప్లస్లే కాబట్టి ఎడిషన్ చేస్తే 67/35. నౌ మూవ్ ఆన్ టు దిస్ సైడ్. 67/35 అన్నాను. నెక్స్ట్ మీరు చూస్తే ఇంటూ కాబట్టి క్యాన్సిలేషన్ పోదు. ఒక పై నెంబర్ ఒక కింద నెంబర్ క్యాన్సిలేషన్ పోతే చేసుకోమన్నాను, కానీ ఇక్కడ పోయేటట్టు మనకు కనిపించలేదు, క్యాన్సిలేషన్కి వచ్చేటట్టు లేదు. కాబట్టి పైన మల్టిప్లై చేశాను, కింద మల్టిప్లై చేసి వేసాను. 67 1 67, 35 5 175 వేసాను. నా మూవ్ ఆన్ టు దిస్ సైడ్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఇంటూ ఉంది కాబట్టి సేమ్ పైన కింద మల్టిప్లై చేసి వేసాను, క్యాన్సిలేషన్ లేదు కాబట్టి. మళ్ళీ ఇక్కడ ప్లస్ వచ్చింది నాకు, ప్లస్ వచ్చింది. ప్లస్ వస్తే మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి కదా. ఇప్పుడు ఈ రెండు 5 టేబుల్లో వస్తాయి, అందుకని నేను 5 టేబుల్తో ఎల్సిఎం చేశాను. 5 7s are 5 5s are చేస్తే 5 × 7 × 5 మల్టిప్లై చేస్తే నాకు 175 వచ్చింది. ఇప్పుడు ఈ పై నెంబర్లు వేసి ఇంటూ పెట్టినాను. 6 × 5 ఈ 35 నాకు వద్దంటే ఈ ఎల్సిఎంలో 5 7s are 35, ఈ రెండు క్లోజ్ చేస్తే 5 మిగిలింది. ఆ 5 ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ 25 వద్దు, దీనిలో ఈ 5 మల్టిప్లై చేస్తే 25 వచ్చింది. మిడిల్లో ఇంకేం మిగిలిపోయింది? 7. ఆ 7 ఇక్కడ వేసా. సో వచ్చిన మల్టిప్లై చేసి ఆన్సర్ వేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే రెండు మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అర్థమైందమ్మా? డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏం లేదు, ఉన్న 3 నెంబర్స్లో ఒక నెంబర్ రెండింటికి పంచడమే డిస్ట్రిబ్యూటివ్ అంటారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టండి అమ్మా. థ్యాంక్ యూ.